మోషే కొంతమంది వ్యక్తుల చేత నిరాకరింపబడ్డాడు. సేవకులైన స్వయాన యేసు ప్రభువారైనా ఈ లోకంలో కొంతమంది చేత తృణీకరించబడ్డారు, నిరాకరించబడ్డారు. ఫలానా సేవకుడు నిరాకరించబడలేని వ్యక్తి అని చెప్పగలిగేవారు భూమి మీద ఒక్కరు కూడా లేరు. ఎందుకంటే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే సాక్షాత్తు నిరాకరించబడ్డారు. సొంత అన్నదమ్ములే, సొంత ప్రాంతం వాళ్ళే యేసు ప్రభు గురించి ఎలా మాట్లాడారు? ఈయన వడ్లవాని కుమారుడు కాడా, వీళ్ళ సహోదరులు మనతో ఉన్నవారు కారా. ఆయన ఎంత ఎత్తున అద్భుతాలు చేసినా, ఎంత మహత్కార్యాలు చేసినా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎన్ని సూచక్రియలు చేసినా, ఎన్ని స్వస్థతలు చేసినా వాళ్ళు ఆయన క్రిందకి దించే మాటలే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క ఆధిపత్యాన్ని, ఆయన యొక్క మహిమను, ఆయన గొప్పతనాన్ని గుర్తించగలిగే స్థితి వారికి లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా మందికి అసూయ. ఒక మనిషికి ఎప్పుడైతే జలసి, అసూయ ఉంటుందో అవతల వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని గుర్తించగలిగే కన్నులు ఉండవు. యేసు ప్రభువారు మహత్కార్యాలు వారి మధ్యలో చేశారు, సూచక్రియలు చేశారు, స్వస్థతలు చేశారు. ఎన్ని కార్యాలు! అవి మామూలు కార్యాలా, సాదాసీదా కార్యాలా? గొప్ప కార్యాలు యేసు ప్రభువారు చేశారు. చాలా కార్యాలు చేశారు. కానీ ఆయన ఎంత సింపుల్ గా చూసే ప్రయత్నం చేశారంటే, ఈయన కార్పెంటర్ ఉన్నాడు కదా, వడ్లవాని ఇంగ్లీష్ లో ఏమంటారు? కార్పెంటర్. ఎవరైనా కార్పెంటర్ కొడుకు అంటే వీళ్ళ సింపుల్ లాంగ్వేజ్. ఆయనేమో పరలోకం యొక్క శక్తిని భూమి మీద దేవుని యొక్క మహిమను కనపరుస్తున్నటువంటి ప్రభు. ఆయన చాలా తేలిగ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈనాటి సమాజంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుని సేవకులు ఎంత ఉన్నతం కలిగి ఉన్నా, ఎంత అభిషేకంతో బలంగా వాడబడుతున్నా, దేవుని యొక్క ప్రభావంతో ఎంతగా దేవుని నడిపింపున్నా, ఎప్పటికీ ఆ రిజెక్షన్, ఆ తృణీకారపు ఆత్మ, ఆ నిరాకరణ అనేది ఎప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. దైవజనులు డిజెస్ దినకరణ గారి గురించి ఎంత సింపుల్ గా మాట్లాడారు. ఆయన కన్నీటి ప్రార్థన ఏంటి? 7-8 గంటలు ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి కన్నీరు కార్చి కళ్ళు వాచిపోయినట్లుగా ప్రభు సన్నిధిలో మోకాళ్ళ అనుభవం కలిగి ప్రార్థన చేసిన మహా గొప్ప దైవజనులు, అనేక మంది కన్నీళ్లను తుడిచిన దైవజనులు, అనేక మంది పగిలిపోయిన గుండెలను, నిరాశ నిస్పృహలో ఉన్న బ్రతుకులను లేవనెత్తగలిగినటువంటి దైవజనులు, అలాంటి సేవకులనే తృణీకరించి మాట్లాడినటువంటి ప్రభుత్వులు ఈనాటి సమాజంలో మనం చూడగలుగుతాం. ఆ భక్తుల జీవితం ఏంటి, వాళ్ళ ప్రార్థన ఏంటి, వాళ్ళకున్న ప్రత్యక్షతలు ఏంటి, దేవునితో వాళ్ళకున్న అనుబంధం ఏమిటి, దేవునితో వాళ్ళకున్నటువంటి అనుభూతులు ఏంటి, మహామహిమ కలిగిన ఆ దేవునితోనే గొప్ప అనుబంధం కలిగిన సేవకులను కూడా సింపుల్ గా తృణీకరించి మాట్లాడటం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఆధ్యాత్మికమైన విషయాల మీలో ఉన్నప్పుడు, దేవుని అభిషేకం ఉన్నప్పుడు మిమ్మల్ని గుర్తించలేని స్థితిలో ఉన్న వారితో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. అలాంటి వాళ్ళు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నన్ను చెప్పనివ్వండి, ఎప్పుడు దేవుడిచ్చిన అభిషేకాన్ని తృణీకరించే అటువంటి స్థితి మనకి ఉండకూడదు.